భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూనే ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది. మరి ఈ ఉత్సవాలకు అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. దరిదాపు కరువులు కష్టకాలంలో ఉంటామని, మరి అమ్మవారిని పూజించుకుంటే అన్నీ నెరవేరుతాయని ఒక నమ్మకం, ఆచారం వెనుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు ఇవి. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిల్లుతున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరియు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకెళ్ళి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని, ఈ గుడి ఆలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఈఓ గారు మరియు శేషయ్య గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా, ముఖ్యంగా ప్రజలు ఈ అభివృద్ధికి సహకరించాలి. ఎందుకంటున్నానంటే సహకరిస్తున్నారు మరియు ఇంకా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ ఉత్సవాలప్పుడు కానీ ఏదైనా పని జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులైనా మనము మనది అనుకొని ఓపిక పట్టుకొని సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 15వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం బుధవారం నుండి 15 రోజుల పాటు వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో శాకంభరి నవరాత్ర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తిథిమండల దేవతా యజన పురస్సరంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి తిథికి ఒక అధిదేవత, ఆ అధిదేవతను ఆరాధిస్తూ శ్రీక్రమంలోనూ కాళీక్రమంలోనూ ఆ తిథిమండల దేవత ఆరాధన జరుపుతూ ఆషాఢ శుద్ధ పౌర్ణమి 29/7/2026 బుధవారం నాడు అమ్మవారిని పలు విధములైన శాకములచే శాకంభరిగా అలంకరించడం జరుగుతుంది. ప్రతినిత్యం జపహోమ సురార్చనలన్నీ ఆగమ శాస్త్రానుసారం జరపబడతాయి. ఇవన్నీ ఎందుకు అంటే, సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవే, అందరూ క్షేమంగా ఉండాలి, ఎవరూ దుఃఖపడకూడదు. కానీ ప్రారబ్ధ వశంలో జీవుడు తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల సుఖ దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. పాపం వల్ల అసురీ శక్తులు దగ్గరవుతాయి, అవి మనల్ని బాధిస్తవి. అవి పెట్టే బాధ మనం అనుభవిస్తుంటే పైశాచికానందాన్ని పొందుతూ ఇంకా ఏం బాధ పెట్టాలని చూస్తాయి. పుణ్యం వల్ల దైవీ శక్తులు మనకు దగ్గరవుతాయి, మనకు సకల ఐశ్వర్యాలు సకల సుఖ సంతోషాలను కలిగిస్తారు దైవీ శక్తులు. వాటితోటి మనం తులతూగుతూ ఉంటే సకల ఐశ్వర్యాలతో ఇంకా ఏమిచ్చి వీళ్ళను సుఖపెట్టాలి అని చూస్తాయి దైవీ శక్తులు. మరి కావాల్సింది ఏమిటి? మనకు అసురీ శక్తులు దూరం అయిపోవాలి, దైవీ శక్తులు దగ్గర కావాలి. అంటే పాపనాశనం పుణ్యప్రాప్తి. పాపనాశనం వల్ల అసురీ శక్తులు దూరం అయిపోతాయి, పుణ్యప్రాప్తి వల్ల దైవీ శక్తులు వస్తాయి. మరి ఇవాళ ఎల్నినో అనే భూతం సమస్త ప్రజానీకాన్ని బాధ పెడుతోంది. అక్కడ అస్సాం అటువైపేమో అతివృష్టి కలిగిస్తోంది, ఇక్కడ అనావృష్టి కలిగిస్తోంది. మనకు రావాల్సిన వారంతా అక్కడ ఆపేస్తోంది. అక్కడేమో వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు, ఇక్కడేమో నీళ్లు లేక అల్లాడుతున్నాం మనం. కాబట్టి ఆ భూతం అనేది నశించిపోవాలి. ఈ ప్రతిరోజు ఒక నామం అమ్మవారికి. ఈరోజు మొదటి రోజు కాళీక్రమాన్ని అనుసరించి కాళ్యై నమః కాళ్యై నమః అని సకల జనులు ఈ నామాన్ని ఉచ్చరించాలి. కామేశ్వర్యై నమః కామేశ్వర్యై నమః అని ఉచ్చరించాలి. తద్వారా నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అన్నట్టు ఈ నామస్మరణ చేస్తూ ఉండాలి. రోజుకొక నామం మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు అందజేయడం జరుగుతుంది శాస్త్ర నిర్దేశనాన్ని అనుసరించి. కాబట్టి సకల జనులు భగవద్ ఆరాధనతో సమస్తమైన సంకటాలను తొలగించుకొని
సమస్త సుఖాలను పొందాలి, లోకం క్షేమంగా ఉండాలి. ఈ శాకంబరి నేపథ్యం కూడా అదే. ఒక్కప్పుడు 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థిస్తే ఆ అమ్మవారి యొక్క శరీరం నుండి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించాయి. లోకంలో ఉన్న కరువును పోగొట్టింది ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలంలోని నదీ నదాలు, హ్రదాలు, సముద్రాలు అంతా జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? శాకంబరీం స్తుభం ధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే శాకంబరిని ఆరాధిస్తారో కరువు కాటకాల నుంచి బయటపడతారు, సకల జనులు అక్షయంగా అన్నపానామృత ఫలాలను పొందుతారు. ఈరోజు జపించవలసిన నామం కాళ్యై నమః, కామేశ్వర్యై నమః. రేపు విద్య 2వ రోజు జపించవలసిన నామం కపాలిన్యై నమః, భగమాలిన్యై నమః. ఈ 2 నామాలు స్మరించాలి. ఇవాళ ఇది, రేపది. తద్వారా రోజుకొక నామస్మరణ చేస్తూ ఉంటే ఈ 15 తిథిమండల దేవతలు మనల్ని అనుగ్రహించి సమస్తమైన అసురీ శక్తులను దూరం చేసి సువృష్టి కలిగిస్తారు. కావలసింది భగవన్ నామస్మరణ. భద్రకాళీ శరణం మమ. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయేతి జనయేతి భద్రకాళిం. భద్రకాళి అమ్మవారంటే శుభమైన మంగళములను, శ్రేయ సంపదలను, శుభములను, ధైర్యాన్ని అన్నీ అందజేసే తల్లి, శుద్ధమైన జ్ఞానం. మరి అమ్మవారికి ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు తిథిమండల యజనపూర్వక రాకాంత దీక్ష అంటారు. 15 రోజులు శాకంబరిగా అమ్మవారిని కొలుస్తాం. శాకంబరి నవరాత్రుల తాత్పర్యము అమ్మవారికి సహస్ర కలశములతోటి అభిషేచనం చేసి 15 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టానమై ఉంటుంది. కాళీక్రమం, కపాలిగా, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రజిత్త, ఈ విధంగా 15 రూపాలలో ఉదయము కామేశ్వరి, భగమాలి, నిత్యక్లిన్న, భేరుండ సాయంత్రము షోడశి క్రమములో అమ్మవారిని పూజిస్తూ చివరకు పౌర్ణమి నాడు శాకంబరిగా అనేక ఆకుకూరలు, కూరగాయలను అనేక ప్రాంతములలో వివిధ రూపాలలో ఇప్పుడు అనేక కూరగాయలు అనేక విధాలలో లభిస్తున్నాయి. అన్నీ కూడా సేకరించి కడిగి వాటిని శుభ్రంగా తుడిచి చక్కటి దారములతోటి కుచ్చి అమ్మవారికి ధరింపజేస్తాం. ఎప్పుడు అమ్మవారు అసలు ఫలం, పత్రం, పుష్పం, ఫలంతోయం యోమే. అమ్మవారికి కేవలము పత్రములు, పూలు, పండ్లు సమర్పిస్తాము. కానీ శాకంబరిలో మాత్రము పౌర్ణమి నాడు ఆకుకూరలు, కూరగాయలనే అమ్మవారు హారములుగా ధరిస్తుంది. కారణము లోకంలో ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉండాలి, ఆకలి దప్పిక బాధలు ఉండవద్దు అని చక్కటి వర్షాలు కురిపించి చక్కటి పంటలు పండించి ఆకుకూరలు, కూరగాయలను సమృద్ధిగా మీకు నేను అందజేస్తాను, నేనున్నాను అని అమ్మవారు శాకంబరిగా మనల్ని దర్శనమిస్తుంది. తద్వారా లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కొంత ఎలినో ప్రభావంతో వర్షాలు కురుస్తలేదని బాధపడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అమ్మవారిని గట్టిగా ప్రార్థించి పూజిద్దాము. మీరు కూడా అమ్మవారిని ప్రార్థించండి. తద్వారా లోకంలో సువృష్టి కురుస్తుంది. ఈ నవరాత్రులు 15 రోజులు గొప్పగా జరుగుతాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎట్లా చూసి శాకంబరి శరణం మమ అని ప్రార్థిస్తే అమ్మ అనుగ్రహం మీకుంటుంది, అందరికీ ఉంటుంది. భద్రకాళీ శరణం మమ.